श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదె మగే మంగళవా. మన హరికథామృతసారము పాఠమునందు నిన్నటి రోజున వాగభిమాని దేవత అయినటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి పత్ని అయిన భారతీదేవిని స్తోత్రం చేయటం జరిగింది. ఈరోజు సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. వేదపీఠ విరించి భవ శక్రాది సుర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్ర లోక పవిత్ర సుచరిత్ర ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాది కారణ బాదరాయణ పాహి సత్రాణ. పదచ్ఛేదము. వేదపీఠ విరించి భవ శక్రాది సుర విజ్ఞానదాయక మోద చిన్మయ గాత్ర లోక పవిత్ర సుచరిత్ర ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాది కారణ బాదరాయణ పాహి సత్రాణ. ఇక ప్రతిపదార్థము. వేదపీఠ వేదములనే ఆశ్రయముగా ఉన్నటువంటి ఆసనముగా ఉన్నటువంటి వేదములనే ఆసనముగా ఉన్నటువంటి లక్ష్మీదేవి లేదా వేదము అంటే ఉపాయము అని, ఉపాయము అంటే యోగము అని, అటువంటి ఆసనముగా ఉన్నటువంటి అంటే యోగాసనారూఢునైనటువంటి విరించి బ్రహ్మ భవ రుద్రుడు శక్రాది ఇంద్రుడే మొదలైనటువంటి సుర అంటే దేవతలకు విజ్ఞానదాయక విశేషమైనటువంటి జ్ఞానమును ఇచ్చునటువంటి మోద చిన్మయ, మోద అంటే ఆనందము, చిత్ అంటే జ్ఞానము, మయ అంటే జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వారు, గాత్ర శరీరము కలిగినటువంటి వారు, లోక పవిత్ర జగత్తును పావనము చేసేటటువంటి రూపము కలిగినటువంటి వారు, జగత్ పావనుడు, సుచరిత్ర
మంగళకరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఛేద ఆయుధముల చేత వేదవ్యాసుల వారి శరీరమును కత్తరించుటకు గాని, కత్తరించుట అనేటటువంటిది కానీ, ఆయుధముతో కత్తరింపబడుట కానీ, ఛేద భేద, ఛేద భేద అంటే తేడా వ్యత్యాసములు ఉండటం కానీ, అంటే భేదించటం, రెండుగా చీల్చటం కానీ, విషాద దుఃఖించటం, దుఃఖపడటం కానీ, కుటిల వైషమ్యాది మోసము కపటము అనేటటువంటి గుణములు కానీ, అంత్యము అంటే ఇక అయిపోయింది, వేదవ్యాసుల వారు లేరు, మరణించినారు అనేటటువంటి అంత్యము కానీ, ఆది ప్రారంభం కానీ, మధ్య దశ ఆది అంత్యముల మధ్య ఉన్నటువంటి దశ కానీ, విదూర ఇటువంటి సకల దోషములతో దూరమైనటువంటి వారు అంటే సకల దోష విదూరుడు, ఏ దోషములు లేనటువంటి వారు. ఆదానాది కారణ, ఆదానాది అంటే బ్రహ్మాది దేవతల చేత పూజలను స్వీకరించుట మొదలైనటువంటి సకల కార్యములకు కారణభూతులైనటువంటి బాదరాయణ బదరికాశ్రమ నివాసులైనటువంటి అటువంటి వేదవ్యాస భగవాన్ మీరు సత్రాణ అంటే మీ యందు భక్తి చెయ్యటానికి కావలసినటువంటి మంచి శక్తిని ఇచ్చి పాహి రక్షించండి అని వేదవ్యాసుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఇక తాత్పర్యం, వేదములకు ఆశ్రయమైనటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్ర మొదలైనటువంటి దేవతలకు విశేషమైనటువంటి జ్ఞానమును ఇచ్చేటటువంటి జ్ఞానప్రదాయకులు, జ్ఞానానందములే శరీరముగా ఉన్నటువంటి వారు, లోక పావనులు, మంగళకరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు, వారి శరీరము కత్తరింపబడటం కానీ, చీల్చటం కానీ, దుఃఖపడటం కానీ, వంచన మోసము కపటము కానీ, పుట్టుట మరణించుట వాటి మధ్య ఉన్నటువంటి దశ అనేటటువంటి ఈ ఏ దోషములు లేనటువంటి దోషదూరులు, దోష విదూరులు, స్వీకరించటమే మొదలైనటువంటి సకల కార్యములకు కారణభూతులైనటువంటి వారు, సజ్జనుల రక్షకులైనటువంటి వారు, బదరియందు వసించేటటువంటి బదరీ నివాసులైనటువంటి హే భగవాన్ వేదవ్యాసులు మీరు మమ్ములను రక్షించండి అని తాత్పర్యం. ఇక ఈ పద్యం యొక్క వైశిష్ట్యము, ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రతి పదము వెనుక అత్యంత మర్మార్థములున్నాయి, తత్వార్థములున్నాయి, తత్వ రహస్యములున్నాయి. ఈ ఒక్కొక్క పదము యొక్క విశిష్టమైనటువంటి అర్థాలను చూసి ఈ పద్యమునందు జగన్నాథదాసుల వారు చెప్పినటువంటి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పద్యాన్ని మీరు చూస్తే అంతా సంస్కృత పదాలే. ఇది కన్నడ పద్యముని మనము కన్నడ గ్రంథమైనటువంటి హరికథామృతసార గ్రంథమునందు జగన్నాథదాసుల వారు రచించారు కాబట్టి దీనిని మనము కన్నడ పద్యము అని చెబుతూ ఉన్నాం. అయితే
ఈ పద్యాన్ని మీరు చూస్తే ఎక్కడ కూడా ఒక్క కన్నడ భాష యొక్క మాటనే లేదు. భామినీ షట్పది యందు ఇది సంస్కృత శ్లోకంగా ఉంటూ ఉన్నది. వేదపీఠ విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక మోద చిన్మయగాత్ర లోక పవిత్ర సుచరిత్ర ఛేద భేద విషాద కుటిలాంతాది మధ్య విదూర ఆదానాది కారణ బాదరాయణ పాహి సత్రాణ. ఏ ఒక్క పదము కూడా కన్నడమునందు కాకుండా అన్ని సంస్కృత పదములే. దీనినే భామినీ షట్పది ఛందస్సునకు అన్వయించి సంస్కృతమునందే రచించినారు. చివరికి క్రియాపదమైనటువంటి రక్షించు అనే పాహి అనేటటువంటి పదము కూడా సంస్కృతమునందే ఉంటూ ఉన్నది. అంటే ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారి యొక్క అపారమైనటువంటి అభూతపూర్వమైనటువంటి వారి పాండిత్య ప్రతిభ, జ్ఞానము, భగవంతుని యందు వారికి ఉన్నటువంటి భక్తి, హరివాయు గురువుల యందు ఉన్నటువంటి భక్తి ఇక్కడ మనకు ద్యోతకమవుతుంది. జగన్నాథదాసుల వారు మనము ముందే చెప్పుకున్నట్లుగా సంస్కృతమునందు అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారు. అయినా కానీ కన్నడంలో హరికథామృత సారమును రచించారు అని అంటే సంస్కృతము రానటువంటి వారికి కూడా తమ గ్రంథము ఉపయోగపడాలి, తత్వార్థములు పామరులకు తెలియాలి అనేటటువంటి ఉద్దేశముతో కన్నడంలో రచించిన వారికి లోపల ఉన్నటువంటి ఆ పాండిత్య ప్రతిభ, సంస్కృత పాండిత్య ప్రతిభ కన్నడంలో రచించినటువంటి ఈ గ్రంథమునందు వేదవ్యాసుల వారిని సంస్కృతంలోనే స్తుతిస్తారు. ఎందుకంటే వ్యాస సాహిత్యానికి మూలభూతులైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారిని సంస్కృత పదములతోనే స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఇది కన్నడ గ్రంథంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి సంస్కృత పద్యము. ఇది జగన్నాథదాసుల వారి యొక్క బుద్ధి కుశలత, వారి యొక్క జ్ఞానము మనకు దీని వలన అర్థమవుతూ ఉన్నది. వ్యాస సాహిత్యమని ప్రసిద్ధమైనటువంటి సచ్చాస్త్ర ప్రవర్తకులైనటువంటి భగవాన్ వేదవ్యాసుల వారిని సంస్కృతంలోనే స్తుతించటం కూడా చాలా సూక్తంగా, సముచితంగా ఉంటూ ఉన్నది. జగన్నాథదాసుల వారు దానిని మనకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క పాండిత్య ప్రతిభ చేత, బుద్ధి కుశలత చేత. ఇక ఇక్కడ మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. వేదవ్యాసుల వారు సాక్షాత్ నారాయణుని అవతారము, నారాయణుడే. వ్యాసో నారాయణో హరిహి అని. ఇంతవరకు ఇది 7వ పద్యము. 6 పద్యములు కూడా తారతమ్యానుసారంగా లక్ష్మీ నరసింహస్వామిని, లక్ష్మీదేవిని, బ్రహ్మ, వాయు, సరస్వతి, భారతులను నమస్కరించి వారి అనుగ్రహాన్ని ప్రార్థించి ఇప్పుడు గురువులను ప్రారంభం చేస్తూ ఉన్నారు. వేదవ్యాసుల వారు, తరువాత మధ్వాచార్యుల వారు, ఈ విధంగా గురు పరంపరకు నమస్కారము చేసి వారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుడు అని చెబుతున్నారు కదా. భారతీదేవి బ్రహ్మవాయు, లక్ష్మీ బ్రహ్మవాయు సరస్వతి భారతులను నమస్కరించిన తరువాత భగవంతుడైనటువంటి వేదవ్యాసుల వారిని నమస్కరించటం అనేటటువంటిది తారతమ్యం తప్పుతుంది కదా, తప్పు కదా
అంటే ఇక్కడ మనకు ఒక ప్రమేయము ఉంటూ ఉన్నది, ఇక్కడ ప్రమేయ రహస్యం ఉంటూ ఉన్నది. అవును, వ్యాసో నారాయణో హరిహి, నారాయణుడే వ్యాస భగవానుల వారు, సందేహమే లేదు. అయితే దేవతా వర్గం అయిన తరువాత గురు వర్గాన్ని తీసుకున్నారు జగన్నాథదాసుల వారు. జగద్గురువులు మధ్వాచార్యుల వారు. జగద్గురువులైనటువంటి మధ్వాచార్యులకే గురువులు భగవాన్ వేదవ్యాసుల వారు. గురు పరంపరలో తీసుకుంటే జగద్గురువులైనటువంటి మధ్వాచార్యులకే గురువైనటువంటి వారు సాక్షాత్ భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారు. గురు పరంపరలో మొదటి స్థానము, అగ్రస్థానము వేదవ్యాసుల వారికే. కాబట్టి గురుత్వేన ఇక్కడ వేదవ్యాసుల వారికి మొదట నమస్కరిస్తూ ఉన్నారు అనేది ఒక విషయమైతే, ఇంకొక ప్రమేయ రహస్యం ఏమిటి అని అంటే, అందరూ వ్యాఖ్యానకారుల వారు, భావప్రకాశిక వ్యాఖ్యానకారులు కానివ్వండి, తరువాత సంకర్షణ వడయ తీర్థులు కానివ్వండి, భావదర్పణ టీకాకారులు కానివ్వండి, జంకండి వాదిరాజాచార్యులు వారి వ్యాఖ్యానం కానివ్వండి, అందరూ వ్యాఖ్యానకారులు ఒక ప్రమేయ రహస్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. జగన్నాథదాసుల వారు ఎందుకయ్యా లక్ష్మీ బ్రహ్మ వాయు సరస్వతి భారతులను నమస్కరించిన తరువాత భగవంతుడైనటువంటి వేదవ్యాసుల వారిని నమస్కరించారు అనేటటువంటి దానికి కారణం చెబుతూ ఉన్నారు. మనకు నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని భారతం యొక్క మంగళాచరణ శ్లోకం. నారాయణునికి, నరునికి, నరోత్తమునికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, దేవీం సరస్వతీం వ్యాసం, చివరికి అక్కడ కూడా వేదవ్యాసుల వారు చివరగా వీరందరూ అయిన తరువాత వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఇలా చేస్తూ ఉన్నారు అని అంటే, మనము త్రివిధ జీవరాశులం, సాత్విక రాజస తామస జీవరాశులం. ఈ తామస జీవరాశులకు అన్యథా జ్ఞానం రావాలి అంటే భగవంతుడు సర్వోత్తముడు కాడు, ఇక వేరే ఎవరో సర్వోత్తములు, భగవంతుడు కూడా ఒక దేవత, భగవంతుడు సర్వోత్తముడు కాడు అనేటటువంటి అన్యథా జ్ఞానము, అయథార్థ జ్ఞానము రావాలి తామస జీవులకు. వారికి ఆ విధంగా రావటం కొరకే భారతంలో ఆ విధంగా వేదవ్యాసుల వారిని చివరగా నమస్కరించారు. దీనికి మనకు కారణం చెబుతూ ఉన్నారు. గరుడ పురాణంలో మనకు దీనికి ఎందుకయ్యా ఇలా చెప్పారు అనేటటువంటి దానికి మనకు ప్రమాణం ఉంటూ ఉన్నది. గరుడ పురాణము ఈ విధంగా చెబుతూ ఉన్నది. ఏమని అనంటే, గరుడ పురాణము ఈ విధంగా చెబుతూ ఉన్నది. తత్రాపి కారణం వక్ష్యే సాదరేణ మునీశ్వరాః వ్యాసస్తు కశ్చన ఋషి పురాణే తామసే స్మృతః ఇతి జ్ఞానావలంబేన దైత్యానుగా సదా ప్రవిశేయుర్హ్యందంతమ ఇతి హ్యంతే నమస్కృతం ఇదంచ పరమం గోప్యం హృది ధార్యం న సంశయః అని సూతుల వారు చెబుతూ ఉన్నారు. ఇక ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి అని అంటే, తామస జీవరాశులు కొంతమంది కొన్ని తామస పురాణాల వాక్యాలను చూసి కొంతమంది తామసులు సాక్షాత్తు భగవంతుని అవతారమైనటువంటి వేదవ్యాసుల వారిని కశ్చన ఋషి అంటే ఒక సామాన్య ఋషి అని చెబుతూ ఉన్నారు. ఆ తామస జీవులు వారు ఆ విధంగానే వేదవ్యాసుల వారిని ఒక సామాన్య ఋషిగా ఉపాసన చేస్తేనే వారు తాము చేరవలసినటువంటి అంధం తమస్సును చేరతారు.
ఆ విధంగా కాకుండా వేదవ్యాసుల వారిని సాక్షాత్తు భగవంతులుగా వారు ఉపాసన చేస్తే వారు అందం తమస్సును చేరరు. కాబట్టి తామస జీవరాశులు వారు చేరవలసినటువంటి గతి అయినటువంటి అంధం తమస్సును చేరటానికి వారికి హరి సర్వోత్తముడు వేదవ్యాసుల వారు సాక్షాత్తు భగవంతుని అవతారము అనేటటువంటి జ్ఞానము వారికి రాకుండా మోహజ్ఞానము రావడానికి ఈ విధంగా బ్రహ్మవాయు సరస్వతి భారతులకు నమస్కరించిన తరువాత వేదవ్యాసుల వారు ఒక సామాన్య ఋషి కాబట్టి చివరగా నమస్కరించారు అనేటటువంటి మోహక జ్ఞానం రావటానికే ఈ విధంగా వేదవ్యాసుల వారిని చివరగా నమస్కరించారు అనేటటువంటిది ఆ గరుడ పురాణ ప్రమాణము యొక్క అర్థము. అంతేకాకుండా తంత్రసార గ్రంథంలో కూడా విధి శక్ర పూర్వ గీర్వాణ విజ్ఞానద మానతోస్మి అని చెప్తారు మధ్వాచార్యుల వారు. అంటే ఆ మధ్వాచార్యుల వారు తంత్రసార సంగ్రహంలో చెప్పినటువంటి అదే వాక్యాన్ని యథాతథంగా మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. విరించి భవశక్రాది సుర విజ్ఞాన దాయక. ఆచార్యుల వారు చెప్పిన దానినే ఇక్కడ వీళ్ళు కూడా జగన్నాథదాసుల వారు కూడా విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి వేదవ్యాసుల వారిని బ్రహ్మవాయు సరస్వతి భారతుల తరువాత నమస్కరించటానికి రెండు కారణాలు. ఒకటి, గురువులలో వాళ్ళే భగవాన్ వేదవ్యాసుల వారే ఆది గురువులు, జగద్గురువులైనటువంటి మధ్వాచారులకే వారు గురువులు కాబట్టి గురుత్వేన గురు పరంపరను నమస్కరించటంలో మొదట వేదవ్యాసుల వారికి నమస్కరించారు అనేటటువంటిది ఒక కారణమైతే, రెండవ కారణము వేదవ్యాసుల వారు ఒక సామాన్య ఋషి అనేటటువంటి మోహక జ్ఞానము అన్యథా జ్ఞానము తామస జీవులకు అలాగే ఉండాలి, ఆ తామస జ్ఞానమే ఈ అన్యథా జ్ఞానమే వాళ్లకు ఉండాలి, దానితో వారు అంధం తమస్సును అన్యథా ఉపాసన చేసి అంధం తమస్సును చేరాలి అనేటటువంటి కారణముతో జగన్నాథదాసుల వారు శాస్త్రములో మధ్వాచార్యుల వారు చెప్పినట్లుగా భారతంలో వేదవ్యాసుల వారు చెప్పినట్లుగానే బ్రహ్మవాయు సరస్వతి భారతుల తరువాత వేదవ్యాసుల వారిని నమస్కరించారు అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఈ ప్రమేయ రహస్యాన్ని మనము తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇక ఒక్కొక్క పదము వేదపీఠ, విరించి భవశక్రాది సుర విజ్ఞానదాయక, మోద చిన్మయ గాత్ర, లోక పవిత్ర, సుచరిత్ర, ఛేద భేద విషాద, కుటిలాంతాది మధ్య విదూర, ఆదానాది కారణ, బాదరాయణ. ఈ ఒక్కొక్క పదములు కూడా అత్యంత అర్థగర్భితంగా ఉంటూ ఉన్నాయి, రహస్యార్థాలను పొంది ఉన్నాయి, అనేక ప్రమేయ విషయాలను మనకు ఈ ఒక్కొక్క పదము తెలియజేస్తుంది. కాబట్టి ఒక్కొక్క పదము యొక్క విశేష వివరణను మనము నిదానంగా విశదంగా విస్తారంగా చెప్పుకుందాం అని చెబుతూ ఆ విషయాలను ప్రతి పదము యొక్క విశిష్ట అర్థాలను రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ ఈరోజు పాఠాన్ని ముగిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.